టీనే న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పుట్లపల్లి గ్రామంలో స్వయంభు రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన శుభాకాంక్షలు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగింది. స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి పుట్లపల్లి హరహర మహాదేవుని అభిషేకం చేసుకొని హుస్నాబాద్ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి, సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలన్న భగవంతుని ప్రార్థించడం. ఏ సంకల్పం అయితే తీసుకొని ముందుకు పోతా ఉన్నానో గౌరవెల్లి ప్రాజెక్టు కూడా ఆ భగవంతుని ఆశీస్సులుండి వచ్చే శివరాత్రి లోపల కాలువలకు నీళ్లు వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా నా కృషికి తోడు ఆశీర్వచనంగా ఉండాలని ప్రార్థించుకుంటూ, తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా పరిపాలన కొనసాగించేటువంటి ఆశీర్వచనాన్ని కూడా ఇవ్వని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని వేడుకుంటా ఉన్నాను. అది ఉంటే ఏం చేస్తామని స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి పుట్లపల్లి హరహర మహాదేవుని అభిషేకం చేసుకొని హుస్నాబాద్ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి, సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలన్న భగవంతుని ప్రార్థించడం. ఏ సంకల్పం అయితే తీసుకొని ముందుకు పోతా ఉన్నానో గౌరవెల్లి ప్రాజెక్టు కూడా ఆ భగవంతుని ఆశీస్సులుండి వచ్చే శివరాత్రి లోపల కాలువలకు నీళ్లు వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా నా కృషికి తోడు ఆశీర్వచనంగా ఉండాలని ప్రార్థించుకుంటూ, తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా పరిపాలన కొనసాగించేటువంటి ఆశీర్వచనాన్ని కూడా ఇవ్వని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని వేడుకుంటా ఉన్నాను.